ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉడత బెదిరింపులకు భయపడబోమని చెప్పారు. తన ఇంటి ముందు జనసేన కార్యకర్తలు ఆందోళన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ప్రశ్నిస్తే కొంతమందిని తన ఇంటిపైకి పంపించారని తెలిపారు. పోలీసులు ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోమన్నారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, గడిచేది లేదు. బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులు ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట, ఆగుతారా? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. నాకు ఒక ఎంపీ ఇవ్వండి, పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు. నాకు అమిత్ షా స్నేహితుడు, మోడీ స్నేహితుడు అని చెప్తావు. వాళ్ళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర 2 ఎంపీలు, నువ్వు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది. కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా, మాట్లాడుతున్నారా? ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా, ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం. మీ చిల్లరగాళ్లతో, చెంచాగాళ్లతో తాగపోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో, లేకపోతే డౌన్లు కొట్టిస్తేనో, లేకపోతే గుడివాడలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు.